అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ ఉల్లిపాయ చింతపండు పులుసు కర్రీ. తయారీ విధానం చూద్దాం. ముందుగా కళాయి పెట్టుకుని ఒక 2 గరిటెల ఆయిల్ పోసుకుని ఆయిల్ వీటెక్కింది కదా, ఇప్పుడు తగినంత ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఇంగువ, ఒక 4 పచ్చిమిర్చి ఇలా బారుగా కోసుకుని అవి కూడా వేసేసుకుందాం. ఒక 4 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుందాం. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఉల్లిపాయ మనకి తొందరగా మగ్గాలంటే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఒకసారి ఇది మొత్తం కలిపేసుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉల్లిపాయ మనకి తొందరగా మగ్గిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలు మగ్గనిద్దాం. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోవాలి. చూసారుగా ఇలాగా ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుని కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుని మరో 2 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో ఒక 3 టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకుని ఆ టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుందాం. టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు టమాటా ఉడకనిద్దాం. ఇప్పుడు మనం మూత తీసుకుని చూసారు కదా, టమాటాలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసు పోసేసుకుందాం. ఇలాగా చింతపండు పులుసు పోసేసుకుందాం. ఇంకో కప్పు కూడా పోసేసుకుందాం. 2 కప్పులు చింతపండు పులుసు పోసేసుకున్నాం కదా, ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని హైలో ఉంచుకుందాం స్టవ్. ఇప్పుడు మనం మూత తీసుకుని చూసారు కదా మరుగుతుంది. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాం. ఒక స్పూన్ కారం, ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని మనం ఇప్పుడే ఉప్పు కూడా వేసేసుకోవాలి. కొద్దిగా తగ్గింది, మరి కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకున్నాం కదా, ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుని ఈ పులుసుని మరో 2 నిమిషాలు మగ్గనిద్దాము. చూసారు కదా నూనె ఎలా తేలుతుందో. ఇప్పుడు మనకి ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోయినట్టు. ఎలాంటి మసాలా లేకుండా ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ చింతపండు పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుని చూపించిన విధంగా ఉల్లిపాయ చింతపండు పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.